మీకు వచ్చే అంతకే వంట అంటే అంటే మీరు 10 years నుంచి మొదలు పెట్టారు కదండి మీరు అడగండి టైమే ఎక్కడ ఉంటుంది చెప్పండి అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత సింగపూర్కి వెళ్ళి కాఫీ పెట్టమన్నారు మా ఆయన. అది ఎలా పెట్టాలో నాకు తెలీదు. మా అమ్మకి ఫోన్ చేసి అడిగాను. అక్కడ స్టార్ట్ అయ్యి మా వారు అన్నారు, ఫ్లైట్ టికెట్ చీప్గా ఉంది, నేను ఫోన్ బిల్లుని ఇది కట్టలేకపోతున్నాను, 10 tickets వస్తాయి, నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని నేర్చుకుంటా. దట్ ఈస్ అ బిజినెస్ మ్యాన్ టాకింగ్. లేదు, నేను జోక్ కాదు, నిజంగా చెప్తున్నా. ఆయన బిల్లు, ఫోన్ బిల్లు వాళ్ళ ఆఫీస్లో చూ అని చెప్పి ఆయన మేనేజర్ అక్కడ, మిస్టర్ లాసా, వాట్ ఈస్ దిస్ లా, యువర్ వైఫ్ బిల్ కేమ్ సో మచ్, వై డోంట్ యూ సెండ్ టు ఇండియా అని అన్నాడు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఏంటి అని అడిగారు. నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు మీ అమ్మతోనే మాట్లాడతా. లేదు అని నేను ఇంత బుక్ చూపించాను. ఏంటంటే నూనె ముక్కిళ్ళలో 2 స్పూన్లు వేయి, 2 స్పూన్లు వేసానమ్మా, కొంచెం ఆవాలు వేయి, కొంచెం జీలకర్ర వేయి, ఇలాగ చేసి, అప్పట్లో కాస్ట్లీ కదండి, ల్యాండ్లైన్లు కదా, పిచ్చా పిచ్చా వెళ్ళి చేస్తే 10 ఫ్లైట్ టికెట్లు తీసి ఇచ్చేస్తాను నీకు, ఎళ్ళు ఈ బుక్ అక్కడ కూర్చొని రాసి తీసుకురా. సో ఇట్ వాజ్ లైక్ ఓకే. నాకు ఎప్పుడు ఏ కష్టమో అనిపించలేదు స్వప్న గారు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఐ ఎంజాయిడ్ మూవీ వర్క్, ఐ ఎంజాయిడ్ మై మ్యారీడ్ లైఫ్, అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఒకటి తప్ప. పాలిటిక్స్ ఇంకా వస్తుందండి టైం, పిక్చర్ అవి బాగా ఏమో నాకు ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఎవరు నన్ను ఎంకరేజ్ చేయడం లేదో ఏమనిపించిందంటే, ఇట్స్ ఓకే వీ క్విట్ ద పాలిటిక్స్ అని. ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్. మీరు ఆ నిర్ణయం కూడా మంచి నిర్ణయం, ఎందుకంటే హాయిగా ఉండడం ముఖ్యం. మీరు సేవ చేయాలనుకున్నారు, మీ అవసరం ఉంటే తప్పకుండా నేచర్ విల్ టేక్ యూ దేర్ అండ్ ప్రొవైడ్. ఆ ఫీల్ మాత్రం నాకు, ఐ డోంట్ మెన్షన్ సో మచ్ ఇన్ ద మీడియా, బట్ పర్సనలీ ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు క్విట్ పాలిటిక్స్. బికాస్ ఎవరిని మా వారు ఒకటే చెప్తారు, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ యూ ఇట్ విల్ కమ్ టు యూ. ఎగ్జాక్ట్లీ. డోంట్ బెగ్. బికాజ్ ముందు నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో, నీకు నువ్వు గౌరవించుకుంటేనే గౌరవం అదే వస్తుంది. ఎప్పుడైతే నీకు నీ మీద గౌరవం లేకుండా యూ విల్ త్రో యువర్ సెల్ఫ్ టు అదర్స్, యూ విల్ లూజ్ యువర్ రెస్పెక్ట్. వెరీ ట్రూ, వెరీ 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 ట్రూ. And I think through all this process you have become a stronger, more beautiful. అడిగారు చాలా మంది బీజేపీకి చేరినప్పుడు అంత పెద్ద దెబ్బ తగిలింది, సరిపోలేదా అని అడిగారు. వద్దు అన్నారు. వద్దు, హాయిగా ఉన్న ప్రాణాన్ని నువ్వు చెడుపుకోకు. ఏదో కారణంతో వచ్చారు కవిత గారు, అంత ఈజీగా మీరు గివప్ చేయకూడదు. సార్ కూడా మీ పక్కనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వింటూ చూస్తున్నారు. అవును, ఆయన కూడా మీ వచ్చేటప్పుడు చెప్పి వచ్చాను ఆయనకి, ఇలా వెళుతున్నాను. ఒకటే ఆయన అడిగాను, నేను ఏడవకూడదు అని చెప్పి అడిగాను ఆయన్ని, నా కళ్ళల్లో నీళ్ళే రాకూడదు, ప్లీజ్ చెల్లం, ఐ విల్ కాల్ హిమ్ చెల్లం, ప్లీజ్ చెల్లం, ఐ షుడ్ నాట్ క్రై చెల్లం, ప్లీజ్ హెల్ప్ మీ అని అన్నా. కానీ తెలియకుండానే చాలా ఏడ్చినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో లేదు సార్, you have done you have shared so many beautiful moments from your journey కవిత గారు. మిమ్మల్ని ఆల్వేస్ ఐ న్యూ యూ, ఫోన్లో మాట్లాడితేనే ఒక తెలియని అఫెక్షన్ వచ్చేస్తుంది మీ పట్ల. ఇవాళ అది ఇంకా 100 రెట్లయింది మిమ్మల్ని పర్సనల్గా కలిసి ఇంత డీటెయిల్డ్గా మాట్లాడడం. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐ డ్రీమ్ అండ్ ఐ విష్ మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పటి నుంచో అన్నారు, అది ఈరోజు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. అండ్ ఐఎమ్ వెరీ సారీ మీకు, మీ ఛానల్ వారికి, అలాగే వ్యూవర్స్కి ఐఎమ్ వెరీ సారీ. ఏంటంటే ఏదో అంటారు, బిహైండ్ ద బ్యూటిఫుల్ స్మైల్ నాట్ ఓన్లీ మీ, ఒక మంచి చిరునవ్వు వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి, ఎంతో బాధ ఉంటుంది. దట్ ఈస్ ద లైఫ్. అది నాకనే కాదు, నాలాగే ఎంతోమంది ఉన్నారు. బట్ కానీ తప్పదు, మన జర్నీ వీ హ్యావ్ టు కంటిన్యూ. అండ్ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ఆడవాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి,
అని అందరికీ ధైర్యం చెప్తాను. కానీ నాకు తెలిసి కొన్ని విషయాల్లో నేను స్ట్రాంగ్ కాదు. ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. సో దానికి మీ అందరి ఆశీర్వాదం నాకు, మా ఇద్దరు పాపలకి ఉండాలి. అలాగే నాకు ఒక మంచి మనవరాలు ఉంది. ఆ చిన్నారికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని ఐ డ్రీమ్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.